ఛందస్సును చాలా ఈజీగా సులువుగా ఏ విధంగా నేర్చుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఛందస్సులో రెండు రకాలది ఉంటాయి. వృత్తజాతి పద్యాలు ఇంకా ఉపజాతి పద్యాలు అనేవి రెండు రకాలు మనకి ఉండడం జరుగుతుంది. అయితే ఈ వృత్తజాతి పద్యాలను ఏ విధంగా చాలా సులువుగా నేర్చుకోవాలో ఒక చిన్న పట్టిక ద్వారా నేను ఇందులో మీకు చెప్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, పద్య లక్షణము ఊ చ శామ. అంటే మనకి వృత్తజాతి పద్యాలు ఏమేమి ఉంటాయి? ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేపము. అయితే అందులో భాగంగా నేను ఏం చేశాను, ఉత్పలమాలలో నుంచి ఊ, చంపకమాలలో నుంచి చ, శార్దూలంలో నుంచి ష, మత్తేపంలో నుంచి మా ఇలా తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా మనం ఉచ్చరించవచ్చు? ఊ చ శామ. ఇది పద్య లక్షణాలు. అయితే మరి దీనికి యతి స్థానం ఎలా ఉంటుంది అనంటే 10, 11, 13, 14. ఉత్పలమాలలో 10వ అక్షరానికి, చంపకమాలలో 11వ అక్షరానికి, శార్దూలములో 13వ అక్షరానికి, ఇక మత్తేపములో 14వ అక్షరానికి యతి అనేది చెందుతుంది. ఇక అక్షరములో మరి పద్యపాదంలో ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అని అంటే ఉత్పలమాలలో 20 అక్షరాలు, చంపకమాలలో 21 అక్షరాలు, శార్దూలంలో 19 అక్షరాలు, మత్తేపంలో 20 అక్షరాలు రావడం జరుగుతుంది. అయితే ఈ విధంగా అక్షరాలను ఒక వరుసలో తీసుకున్నాను. అదే విధంగా గణాలను బ, న, మ, స అంటే ఉత్పలమాల యొక్క గణాలు ఏంటి? బరన, బభరవ అంటే బాతో మొదలవుతుంది. అంటే ఉత్పలమాల గణాలు ఏంటా అని ఆలోచించినప్పుడు భా అని గుర్తుకొచ్చేసిన భా, బరన, బభరవ అని గుర్తుకొచ్చేస్తుంది అనమాట. అలాగే చంపకమాల నాతోటి స్టార్ట్ అవుతుంది, అంటే నజబజ జరా. అదే విధంగా శార్దూలము అంటే మన వరుస క్రమంలో ఉన్నట్లయితే మనకు చాలా సులువుగా ఉంటుంది అనమాట ఈ పట్టిక ద్వారా. శార్దూలము అంటే దాని యొక్క గణాలు ఏంటి? మసజ, సతతగా. ఇక తర్వాత మత్తేపము అంటే దాని యొక్క గణాలు ఏంటి? సవర్ణమయ అంటే సాతోటి మొదలవుతుంది. మరి ఈ పట్టికని ఏ విధంగా మనము అభ్యాసం చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, ఊచ శామ 10, 11, 13, 14 అక్షరాలకి యతి చెల్లుతుంది. ఇంకా అక్షరములు ఉత్పలమాలలో 20 అక్షరాలు, 20, 21, 19, 20. అలాగే గణాలు బ, న, మ, స, భరన, బభరవ, ఇక నజబజ జర, మసజ, సతతగా, సవరణమయవ. అంటే ఊచ శామ 10, 11, 13, 14, 20, 21, 19, 20, భ, న, మ, స. ఈ విధంగా మనం పట్టిక ద్వారా చాలా సులువుగా మనం ఈ లక్షణాలను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. చూడండి, ఊ బా అన్న ఊ బా, ఉభయ. ఉభయ అంటే రెండు కదా, ఉభయ. అలాగే చ నా గుర్తు పెట్టుకోవాలి, శనగలు. శనగలు అంటే అందరికి ఇష్టం కదా, శనగలు. తర్వాత ఇదేలా గుర్తు పెట్టుకోవాలి, శ్యాముడు. శ్యాముడు అంటే ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అందరికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. మా. తర్వాత మసక. మసకగా ఉంది అని అంటూ ఉంటాం కదా, అలా అనమాట. మసక చీకటిలో. అంటే ఉ బా, ఉభయ. చ నా శనగలు. శ్యాముడు. మసక. ఈ విధంగా గుర్తు పెట్టుకున్నారనుకోండి చాలా సులువుగా ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది సుందర్ ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.